హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో స్టైల్ లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ ప్లే చేసిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఏంటో మాట్లాడుకుందాం. నీ పరిచయముతో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో ఉంది. వెళ్ళి ఫుల్ డెమోని చూడొచ్చు. టెలిగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో. తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కొంచెం సాచురేషన్ పెంచుకోండి. కొంచెం ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరి పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో, ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చింది ఒక మంచి ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఈ ఫోటో తీసుకున్నా, కిందకి వెళ్ళాను. ఇందులో మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది. ఆన్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేస్తుంది. ఇదే ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే ఫోటో పట్టుకొని చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా ఇక్కడికి జరపండి. ఇలా ఫోటోని ఇలా జరుపుకోండి. ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ వైట్ షాడో ఇమేజ్ని ఇక్కడికి తీసుకొని ఇక్కడికి పెట్టి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి పైకి జరపండి. ఇలా కింద వైట్ వచ్చేలా జరపండి. ఇది కింద చివరి పట్టుకుని వీడియో ఎండింగ్ వరకు ఈ షాడో వైట్ కలర్ పూర్తిగా కనపడుతుంది కదా. ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో హంగామా మ్యూజిక్ అని ఉంటుంది, ఒరిజినల్స్ అని ఇక్కడికి తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి జస్ట్ పోస్టర్ స్టైల్లో అందంగా కనపడటం కోసం మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, గుర్తుంచుకోండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇది ఏంటంటే ఈ టెక్స్ట్, ఇది లిరిక్సే. ఈ టెక్స్ట్ మీరు వేరే ఏమనుకోవద్దు, ఇవి లిరిక్సే. మీరు ఆ వీడియోలో వచ్చే లిరిక్సే ఇవి. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్ని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ వీడియోని చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. అబ్బా సూపర్ అని, నేసేని ఆసం అని పెట్టేయండి. ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను. మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంకొక ఇమేజ్ అంటే ఇదే ఫోటోని, ఇవి కూడా లిరిక్సే, ఇక్కడికి పెట్టండి. సాంగ్ వింటుంటే ఈ లిరిక్స్ అవేంటో మీకు ఆ వీడియోలో తెలుస్తాయి సాంగ్తో. ఓకే, మళ్ళీ చివరి వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఓకే, కీ కలర్ మాత్రం ఇక్కడ ఏ కలర్ అయితే చూసారో మీరు అక్కడ కూడా అదే కలర్ పెట్టండి. ఇలా పెట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసేయండి. లిరిక్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు లిరికల్ వీడియో ఎక్కడ ఉందో చూసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి జరపండి. ఇంకొంచెం ఇక్కడికి పెడదాం. ఇప్పుడు లిరిక్స్ని ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేద్దాం. అంటే ఆ లిరిక్స్ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేకపోతే లెఫ్ట్కి రైట్కి అయిందా అడ్జస్ట్మెంట్ చేయాలో చూద్దామని ప్లే చేయమన్నాను. కొంచెం లెఫ్ట్కి అయింది, కొంచెం రైట్కి అయింది, కొంచెం లెఫ్ట్కి ఇచ్చాను. మళ్ళీ ప్లే చేశాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడటానికి చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. కైన్మాస్టర్ గురించి చెప్తానన్నాను కదా, ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్తది, వాడటానికి చూడటానికి బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్లో ఫిబ్రవరి 3వ తారీఖు టెలిగ్రామ్లో పోస్టులకు డేట్లు ఉంటాయి. ఫిబ్రవరి 3వ తారీఖు ఫస్ట్ పోస్టే ఉంది, చెక్ చేసుకోండి. లింక్ ఉంది, అది 100% వర్కింగ్ కూడా. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. మిక్సర్లో ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఈ స్నవ్ వీడియో ఎక్కడుందో ఆ స్నవ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చివరికి వెళ్ళండి. కరెక్ట్గా 30 సెకండ్స్ ఉంటుంది. ఇప్పుడు పైన మెయిన్ ఇమేజ్ని క్లిక్ చేసి వీడియోని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఇంకంతే. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగా క్రియేట్ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా వీడియో బాగుంది కదా. సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBps. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.